నా జీవితంలో 10వ సారి పోటీ చేస్తున్నాను నేను. 10th టైం రాష్ట్రంలో నాలాంటి వాళ్ళు 10 సార్లు పోటీ చేసిన ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు అంతే. అవకాశం నందమూరి తారక రామారావు గారు నాకు ఇవ్వడం జరిగింది ఫస్ట్లో. మరి ఈవేళ ఈ ఎలక్షన్లో కూడా చూస్తే వన్ సైడ్ అయిపోయింది ఈ రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే ఈ తొగ్గులక్ రెడ్డి పరిపాలన వల్ల అన్ని వర్గాల వారు నష్టపోయారు. అంచేత ప్రభుత్వం మారాలని చెప్పి అన్ని వర్గాల వారు ఒకరిద్దరు కాదు భావించారు. అంచేత మనకు తెలుస్తుంది క్లియర్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎన్ఆర్ఐస్ బెంగళూరు హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా సెలవు పెట్టి మరీ వచ్చి ఓటేస్తున్నారు. అంతే క్లియర్గా వన్ సైడ్ వార్ అయిపోయింది. రేపు చంద్రబాబు గారి ప్రభుత్వం వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. ఇంకో ఇండికేషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అది తెలిసిపోయింది ఓడిపోతారని. అందుకే 17వ తారీఖుని లండన్ పారిపోతున్నాడు. అది కూడా మీ పేపర్లో చూశారు. కోర్టు పర్మిషన్ అడిగి లండన్ వెళ్ళిపోతానని. అంటే ప్రభుత్వం మారుతుంది, అరెస్ట్ చేసి జైల్లో పెడతారో భయంతో లండన్ కూడా పారిపోయే పరిస్థితి వస్తుందంటే ఈ రాష్ట్రానికి మంచి రోజులు విషయాన్ని భావిస్తున్నాను.